ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఓ విషయం మాట్లాడాలనుకుంటున్నా. అదేంటంటే, ఈ మధ్యన మన ప్రభుత్వాలు రిజర్వేషన్లు అవి ఇవన్నీ మాట్లాడుతున్నాయి. దాని గురించి ఏంటంటే, అవి జరగనివ్వండి, పర్వాలేదు, మీరేం భయపడద్దు. మన వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మనం ప్రార్థన మాత్రమే చేయాలి. ఎవరిని దూషించకూడదు. మీరేంటంటే అది మీకు చెందాల్సినది అయితే ఖచ్చితంగా వస్తుంది. దాని గురించి మీరు టెన్షన్ పడకండి. ఎందుకంటే ఏలికల్ని నిలబెట్టించింది, పరిపాలన చేయమని చెప్పింది దేవుడైనా యెహోవాయే. యేసయ్యను నియమించిన వాళ్ళే. వాళ్ళు ఎవరైనా ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా సరే వాళ్ళందరూ దేవుని వల్ల మాత్రమే పరిపాలన సాగిస్తారు. వాళ్ళు ఒకవేళ నమ్మకపోయినా దేవుడిచ్చిన అధికారంతో వాళ్ళు మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. అంతకంటే ఏం లేదు. దాని గురించి మనం చేయాల్సింది ఏంటంటే, వాళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడడం పాలకుల మీద వ్యతిరేకంగా మాట్లాడకూడదు. దాన్ని మనం దేవునికి విన్నవించుకోవాలి. ప్రార్థనాపూర్వకంగా దేవునికి తెలియజేయాలి. మన వాళ్ళందరూ కూడా, అందరూ ప్రజలు కూడా ఏం చేయాలంటే, దేవునికి ప్రార్థన చేసి మన విన్నపాలని తెలియజేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. మనకి అది నమ్మకం ఉంటే ఆ పని చేయండి. అంతేగాని అనవసరంగా కొట్లాట్లు గొడవలు పెట్టుకోవద్దు. అవి దేవునికి ఇష్టపూర్వకమైనవి కానే కావు. ఎందుకంటే దేవునికి కొట్టడం చేత కాదా? దేవుడు గట్టిగా మాట్లాడాలనుకుంటున్నారా? దేవునికి తిక్కర అయితే ఎలాగుంటో తెలుసు కదా. కరోనాతోనే మొత్తం ప్రపంచాన్ని గడగడలాడించిండు దేవుడు. సో దేవునికి మనం ప్లేస్ ఇవ్వాలి. దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా అన్ని పనులు మంచిగా జరుగుతాయి. మన ద్వారా అయిపోద్దని ముందు వెళ్తే అనవసరంగా పనికిరాని పనులు జరుగుతాయి అక్కడ. అందుకని మనం ఏం చేయాలంటే, సైతానికి అవకాశం ఇవ్వకుండా, ఎవరిని దూషించకుండా దేవునికి ప్రార్థన చేసినప్పుడు హేమాహేమిల్లే దేవుడు చేంజ్ చేశాడు. హేమాహేమిల్లే ఎంతోమందినే, సౌలు లాంటి వాళ్ళని కూడా చేంజ్ చేసాడు దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. కనుక వాక్యం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా తొందరపడి పాలకుల్ని నోరు జారడం అనేది చేయకూడదు. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనాపూర్వకంగా చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు వాళ్ళ ద్వారా మంచి పనులు చేయిస్తాడు. అదే నమ్మినోళ్ళు ఒకసారి ప్రైజ్లో చెప్పండి. హల్లెలూయా. నేను కూడా హల్లెలూయా అంటున్నా. నాకు తెలుసు ఆ సంగతి. అంతా దేవుని చేతిలోనే ఉంటుంది అని నమ్మిన వాళ్ళు మరోసారి ప్రైజ్లో చెప్పండి. హల్లెలూయా. సో నేను కూడా నమ్ముతున్నాను. కాబట్టి అది దేవునికి విడిచిపెట్టాలంటే, దేవునికి మనం అందరం కలిపి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మీకు ఏం కావాలో దేవుడు అన్నీ ఇస్తాడు. వాళ్ళు ఇచ్చేదే దేవుడే ఇస్తాడు. దేవుడు వాళ్ళు నిలబెట్టిందే దేవుడు అంటే నువ్వెందుకు భయపడతావు? నువ్వు ప్రార్థన చేయి. నువ్వు కరిసి డిబేట్లు పెట్టుంటే దానివల్ల ఏమి బెనిఫిట్ ఉండదు. ఆ డిబేట్లు పెట్టే టైము, ఆ కలిసే టైము, అదేదో వ్యగ్యంగా మాట్లాడే టైంని దేవుని ప్రార్థనకు ఉపయోగిస్తే ప్రజలందరూ కలిపి అక్కడ పాలకుడు ఎవరున్నా సరే చేంజ్ చేసే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. పెట్టని చేతులతో కూడా పెట్టేటట్టుగా చేసినాడే దేవుడు. ఉన్న వాటిని లేనట్టుగా, లేని వాటిని ఉన్నట్టుగా చేసినోడే దేవుడు. నమ్ముతారా? నమ్మిన వస్తే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో అందుకని మనం ఏం చేయాలంటే, దేన్ని గురించి భయపడకూడదు. సైతాన్ గారు ఈ అంత్యకాలంలోనే ఏం చేస్తాడంటే, వాళ్ళని ఎవరిని పట్టుకుంటే వాడిని వర్క్ అవుతుందో, ఎవరిని పట్టుకుంటే ఇలాగ గలిబిలి చేయాలో, దేవుని వాక్యాన్ని గలిబిలి చేయాలి, దేవుని పనిని పగడ్బందీగా సర్వనాశం చేయాలనుకుంటున్న సైతాన్ గారు వాడి వల్ల కాని పని. ఇక బైబిల్లో మనం పోపుల్లో కథలు చూసినాం. వాడు ఏదో యోబు దగ్గర నుంచి, దావీదు దగ్గర నుంచి, కొత్త నిబంధనలు సౌలు దగ్గర నుండి చూస్తున్నాం. ఎన్నో చేసేయాలనుకుంటున్నాం. అక్కడ ఏలియా గారి ద్వారా కూడా, ఏలియా బాబాయ్ ద్వారా కూడా ఏదో చేయాలనుకున్నాడు. కానీ ఏమీ ఆడి వల్ల ఏమీ కాలేకపోయినాయి. మన ప్రవక్తలు ఆ రోజు వాడిని మట్టి కనిపించేశారు సైతాన్ని. సో సైతాను తంత్రాలని గుర్తు పట్టిన వాళ్ళమే మనం ఏం చేయాలంటే, సైతాను ఉచ్చులో పడిపోకుండా, సైతాను ఉచ్చులో పడిన జనాలను మనం రక్షించడానికి దేవుని వాక్యానుసారంగా జీవించాలి. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా దేవునికి మన విజ్ఞాపన తెలియచేయాలి. అప్పుడు అన్నీ నీకు దొరుకుతాయి. ఏం ప్రాబ్లం లేదు, అన్నీ నీకు దొరుకుతాయి. చాలా ఇప్పుడు వాక్యంలోకి వద్దాం.
ఒకసారి చూడండి అపోస్తుల కార్యములో 16 అధ్యాయము 16వ వచనం నుండి 34వ వచనం వరకు చదవండి. బైబిల్లో తీసి చదవండి చక్కగా. నేను ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోది చెప్పుడు చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్నది చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. ఆమె పుతోను ఉండండి ఒక్క నిమిషం. ఏమైందమ్మా? పుతోను అని దెయ్యం పట్టిన ఒక చిన్నది ఎదురుగా వచ్చిందంట. ఎవరికి ఎదురుగా వచ్చింది? పౌలు శీలలకి. పౌలు ఎదురుగా వచ్చింది. నెక్స్ట్ చదువమ్మా. ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రకటించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పిందంటే ఎవరు ఒక్కడు సాగమ్మా. దెయ్యము ఈ పౌలు శీలలు ఏంటంటే అలా నడుస్తూ ఉన్నప్పుడు ఒక దెయ్యం పట్టిన పుత్తోను అని దెయ్యం పట్టిన ఒక స్త్రీ ఆమె చూసి ఏం చేసిందంటే, దెయ్యానికి బాగా తెలుసు దేవుని మనిషి ఎవడో సైతాన్ వ్యక్తి ఎవడో దెయ్యానికి బాగా తెలుసు. ఆ దెయ్యం పెట్టిన ఆ స్త్రీ, ఆ దెయ్యం ఏమంటుందంటే, ఈ మనిషి పౌలు శీలలో అలా వస్తూ ఉంటే ఈ మనుషులు దేవుని మనుష్యులు, వీళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చిన మనుష్యులు, వీళ్ళు మీకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారని చెప్తుందట. చెప్తే నెక్స్ట్ ఏం జరిగింది చదవమ్మా. ఆమె ఇలాగో అనేక దినములు చేయుచుండెను కనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యంతో చెప్పాడు. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఇక్కడేం జరిగింది చూసారా? అంటే ఈ పూతోను దెయ్యం పట్టిన ఆ స్త్రీ ప్రతిరోజు మన పౌలు శీలలో ఆ మార్గాన్ని వెళ్ళేటప్పుడల్లా అరుస్తా ఉంటుంది. ఈ మనుషులు దేవుని మనుషులు, వీళ్ళు మీకు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చారు అని అంటూ ఉంటే ఇలా ప్రతిరోజు ఈ మరుస్తుంది. కాబట్టి పౌలకి కొంచెం చిరాకులాగా అనిపించి ఏం చేశాడంటే, లావలేదు ఇక్కడ ఈమెను వదిలి వెళ్ళిపోను అన్నాడు అనమాట. ఏసునామలో నేను ఈమెను వదిలి వెళ్ళిపోయిన దెయ్యానికి చెప్పేసరికి టక్కన ఆమె వదిలేసి వెళ్ళిపోయింది. ఆ దెయ్యం అంటే దెయ్యాలు కూడా దేవుని వాక్యానికి భయపడతాయనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. అలాగే మన కార్యక్రమాలు ఏవి మనకేమో తక్కువ చేయకుండా చూసే మహారాజు మహాచక్రవర్తి మనకు ఉన్నాడు. అది గుర్తుపెట్టుకుని మనం ఏం చేయాలి? ధైర్యం గలవారమై ధైర్యంతో దేవుణ్ణి ప్రార్థన చేయడం అనేది, నిరాశ చెందకూడదు. ప్రార్థన చేయడం అనేది మర్చిపోకూడదు. నిరాశ నిస్పృహలు ఆవరిస్తే ఏ స్నామంలో నిరాశ నిస్పృహ పోను కాక అన్నట్టు బయటలేదు పోతుంది. కానీ దేవుని మీద విశ్వాసంతో బ్రతకడం అనేది అలవాటు చేసుకోవాలి. సో అందుకని మనలో ఏంటంటే చూడండి, ఆ దెయ్యంకి అర్థమైంది వీళ్ళు దేవుని మనుషులని. ఆయన వెళ్ళగొట్టిన తర్వాత కూడా అక్కడేం జరిగిందంటే, ఈ దెయ్యం పట్టిన ద్వారా అక్కడ ఎవరైతే ఈ దెయ్యం పట్టిన వ్యక్తి ఉన్నదో ఈ స్త్రీ ద్వారా ఆమెని కొంతమంది దగ్గర చేర్చుకుని ఆమె ద్వారా పనికిరాని ప్రేలాపనలన్నీ చేయించేసి, జనాలను మోసపెట్టే యాక్షన్లన్నీ చేయించేసి ఆమె ద్వారా లాభాన్ని గడించిన చాలామంది అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, దెయ్యం వదిలిపోయింది, ఆమె మంచిగా అయిపోయిందని సంతోషింపగా, అరే ఈమె దెయ్యంని వెళ్ళగొట్టేయడం వల్ల మాకు లాభం అనేది రాకంట అయిపోయింది కనుక వీళ్ళని ఎలాగైనా ఏదో ఒకటి చేయాలనేసి పౌలు శీల మీద పగ పట్టిండారు. ఒకసారి చదవండి. నెక్స్ట్ ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయారంట. చూసారా అక్కడ ఏమైంది?
వీళ్ళు చేసింది మంచి పనే కదా. దెయ్యం పట్టిన అమ్మాయికి దెయ్యం వదిలించడం తప్ప మంచి పని. మంచి పని చేశారు. మంచి పని చేసింది మెచ్చుకోక ఇక్కడ ఈ దెయ్యం పట్టిన దాని వల్ల అబద్ధం మాటలన్నీ పలికించేసి దాని ద్వారా దెయ్యం అన్నీ ఏం చెప్తుంది, కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ ఆ జనాల దగ్గర ఈ దెయ్యము ఒక్కొక్క మనిషి ద్వారా అంటే నీకు జాతకం చెప్తాను, నీ గురించి నేను చెప్తాను, నీ ప్రాబ్లం ఏదో చెప్తానని ఈ దెయ్యం అబద్ధ సాక్ష్యాలు ఆ వచ్చిన ప్రతి మనుషులకి చెప్పడం, జాతకాలు చెప్పడం మొదలైనసరికి ఈ అబద్ధ జాతకాలు చెప్పడం వల్ల ఈ దెయ్యం ద్వారా ఆమె యజమానులకి లాభం బాగా చేకూర్చినట్ట. ఎప్పుడైతే ఈయన దెయ్యాన్ని ఎలగొట్టేశాడో దానితోనే అప్పుడు పౌలు మీద శీల మీద పగపట్టడము మొదలెట్టేసి ఊరే మన లాభ సాధనాన్ని దెబ్బ కొట్టిండ్రో ఇటు పట్టుకొని అని చెప్పేసి అందరూ దొమ్మిగా వచ్చి ఏం చేశారంటే ఈయన పౌలు శీలను పట్టుకొని అధికారుల వద్దకి ఇచ్చుకొని వెళ్ళిపోయారు. నెక్స్ట్ టైం జరిగింది చూడండి ఒకసారి. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి ఈ మనుషులు యూదులై ఉండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారాన్ని ప్రచురించు మన పట్టణమును పట్టణాన్ని గలిబిలి చేసేస్తారు వీళ్ళిద్దరూ చెప్పి. చూసారా, ఒక్క నిమిషం చూడండి. ఇక్కడ దెయ్యం వదిలించిన దానికి సంతోషించకపోగా ఆ ఉల్టా యాక్షన్ ఏం చేస్తున్నారంటే ఈ పౌలు శీలను ఎత్తుకొని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి అధికారుల ముందర నిలబెట్టేసి, అరే భయ్ మనకి ఎప్పుడు తెలియని భాషలో వీళ్ళు ఎవరు ఎక్కడి నుండి వచ్చిన ఈ యూదులు వీళ్ళు ఏం చేస్తారంటే మనం నమ్మనటువంటి దేవుడిని దేవుడు అనుకుని ప్రకటిస్తారు, పనికిరాని పనులని చేస్తారు, ఆ దేవుడి పేరుని చెప్పేసి పనికిరాని పనులని చేస్తారు, అడ్డమైనవన్నీ నేర్పుతున్నారు వాళ్ళకి. వీళ్ళు మన దేశానికి వ్యతిరేకమైనవన్నీ చేస్తారు, ఇక లాభం లేదు వీళ్ళని. ఇలాగ అన్నమో మొదలెట్టేసి అబద్ధ సాక్ష్యాలు మాపడం మొదలెట్టారు. నిజంగా పోలీసులు అలా చేస్తున్నారా? చేయట్లేదు. కానీ కొంతమంది కుటిలమైన వ్యక్తులు అప్పట్లో కూడా ఉన్నారు. ఆ కుటిలత వల్ల వాళ్ళకేమో ఉపయోగమో లేదు, వాళ్ళే ఉండరు అక్కడ. ఎవడైతే కుటిలత ఉపయోగిస్తారో ఖచ్చితంగా ఈ కుటిలమైన పరిస్థితుల్లో వాడు కూడా అంతే సంగతి అయిపోతుంది. భయపడకూడదు, నువ్వు భయపడకూడదు, నేను భయపడకూడదు. ప్రార్థనాపూర్వకంగా కరెక్ట్గా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నా దేవుడే అంత ఆకాశం భూమి ఆకాశాలు ఎవరి సంఖ్యలు ఉన్నాయి, మహాదేవుడని యెహోవా ఆధీనంలో ఉన్నాయి. మనం భయపడాల్సిన అవసరమా లేనే లేదు. ఎవడు భయపడతాడంటే వాక్యానుసారంగా లేనోడు, వాక్యం సరిగ్గా తెలియనోడు, తత్తరపాటు పడిపోయి ఏదో ఒకటి నోరు జారే మాటలు మాట్లాడేసి విరోధాన్ని పెంచుకోడు. సో వాళ్ళకి తెలియనప్పుడు నువ్వు వాక్యం తెలిసినప్పుడు నువ్వు ఎట్లా ఉండాలంటే దేవుని చిత్తానుసారంగా ప్రార్థనాపూర్వకంగా ఆ వ్యక్తిని చేంజ్ చేయమని దేవుడికి మనం మన విజ్ఞాపన తెలియచేయాలి ప్రార్థనాపూర్వకంగా. అంతేకాని తగులాట్లు గొడవలాట్లు డిబేట్లు పెట్టేసి అనవసరంగా అందరినీ కకావికలం చేయకూడదు. ఇలా పిచ్చి పని మాత్రం చేయకూడదు. ఆనాడు ఈ బరబ్బాలు కూడా అదే పని చేశాడు. అందుకే సాక్షాత్ యేసుప్రభువు ఏం చెప్పాడంటే, బరబ్బ నీ రాజ్యం వేరు నా రాజ్యం కనుక ఆ రాజ్యం ఏంటో నీకు నాకు బైబిల్ చదువుతున్నాను కాబట్టి మనకు తెలుసు. కాబట్టి అంటే ఏంటి? ప్రేమ, శాంతి, సమాధానం, సమానత్వం. అదే కదా దేవుడు చెప్పాడు. మంచి ఇచ్చాను, మంచి అనుభవించి మంచిని చేయి. నీకు అవకాశం ఇచ్చాను కాబట్టి నీకు మంచిని చేయమని నీకు ఒకటి ఇచ్చాను, నీ చేతిలో పెట్టాను. నువ్వు మంచిని చేయకపోతే దాని తదనంతరం పరిణామం ఎలా ఉంటుందో దేవుడే రుచి చూపిస్తాడు. నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమో లేదు. సో ఆ విధంగా వీళ్ళు ఏం చేశారంట, తిన్నగా అధికారుల దగ్గర తీసుకెళ్తే అధికారులు అనే వాళ్ళు ఏం చేశారు చూడండి ఒకసారి చదవండి. అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చేసారు. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడైతే వీళ్ళని తీసుకెళ్ళిపోయారో సమాజం అందరూ పెద్దలు ఉంటారు కదా, ఈ పెద్దల దగ్గర అధికారుల దగ్గర తీసుకెళ్ళిపోయారు. వాళ్ళకి ఎటువంటి శిక్ష పడించారు. వీళ్ళని బాగా బాధేసి ఆ చెరసాలు వేసేయడం వాడిసి వాళ్ళకి వచ్చింది అదే కదా, బాగా బాధేసి చెరసాలు వేసేయడం అన్నట్టు.
నెక్స్ట్ చదువు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించను. ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళని బాగా కొట్టేసి ఎవరిని పౌలు శీలల్ని బాగా కొట్టేసి చెరసాలలో వేసేసి బొండ వేసేసి వాళ్ళ కాళ్ళకు కూడా బొండ వేసేసి చెరసాల నాయకులకి చెప్తున్నాడు, వీళ్ళని జాగ్రత్తగా పకడ్బందీగా చూడండి రా, వీళ్ళు లేనిపోని వాక్యాన్ని లేనిపోనివన్నీ ఆ దేవుని కార్యకలాపాలు చేస్తున్నట్ట ఇలాంటివన్నీ చేయకూడదు. ఇక్కడ మాకు తెలియని కొత్త దేవుడిని ఏదో నేర్పుతున్నారు ఇక్కడ, అది మాకు పడదు ఇక్కడ అనేసి చెప్పేసి వీళ్ళు ఏం చేశారు, అధిక తెలివితేటలో ఉపయోగించి వాళ్ళని ఏం చేశారు, అధికారం ఉంది కదా అని చెప్పేసి వీళ్ళని ఏం చేశారు, జైల్లో వేసేసి బంధించేసినారు. నెక్స్ట్ అయితే వీళ్ళు ఎవరి కార్యక్రమాలు చేస్తున్నారు, ఇప్పుడు చూడండి ఏం జరిగింది చెప్తాను, చదవడం. నెక్స్ట్ అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయును దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండ్రి. ఒక్క నిమిషం. అయితే ఏం జరిగిందంటే కదా, వీళ్ళని కాళ్ళకి బొండలేసి శీలలు వేసేసి మొత్తం అంతా బంధించేసి జైల్లో పెట్టినారు. అయితే మధ్యరాత్రి ఏం జరిగిందంటే పౌలు శీలలో పాటలు పాడుచు దేవుణ్ణి స్తుతిస్తుండ్రట. దేవుని స్తుతించేసరికి అక్కడ ఒక అద్భుతము జరిగింది. చూడండి ఇప్పుడు కూడా చదవమ్మా. ఖైదీలు వినుచుండ్రి. వీళ్ళు ఏంటంటే పాటలు ప్రార్థనలు చేసుకుంటా ఉంటే ఖైదీలు పక్కన ఉన్న ఖైదీలు కూడా వింటా ఉన్నారు. అది అంతా. నెక్స్ట్ అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకాలు ఊడెను. అంటే ఏంటి, అందరి బంధకాలు అంటే ఏంటి, జైల్లో ఉన్న ఖైదీలందరి బంధకాలు ఊడిపోయినాయి అక్కడ. ఈవెన్ మన పౌలు శీలలో కూడా. నెక్స్ట్ అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండట చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. ఒక్క నిమిషం. ఇక్కడ ఏమైందంటే మధ్యరాత్రిలో దేవుని శక్తి రావడంతో అక్కడ భూకంపం కలిగింది. జైల్లో ఉన్న ఖైదీలందరూ బంధకాలు ఊడిపోయాయి. ఈవెన్ మన పౌలు శీలలో కూడా ఊడిపోతే అక్కడ తలుపులన్నీ తెరిచి ఉండడం, చెరసాలలో జైల్లో తలుపులన్నీ తీసి ఉండడం, అవన్నీ వీళ్ళందరూ కలిపి ఖైదీలందరూ పారిపోయారేమనుకునే చెరసాల నాయకుడు ఉంటాడు కదా, ఆ జైలర్ పాపము కత్తి చూసి పాపం పొడుచుకోవడానికి ట్రై చేస్తున్నట్ట. భయపడే, ఎందుకంటే ఆయనకు కూడా పనిష్మెంట్ ఉంటుంది కదా, ఖైదీలందరినీ ఎందుకు వదిలేసావు, ఎలా తప్పించుకొని ఇంతమంది ఒకటేసారి ఎట్లా తప్పించుకొని వెళ్ళిపోతారని భయపడిపోయాడు. యాక్చువల్గా ఖైదీలు ఎక్కడ పారిపోవాలి, అక్కడే ఉన్నారా. కాకపోతే ఈయన ఎప్పుడైతే తలుపులన్నీ ఊడిపోయాయో వాళ్ళు పారిపోయారు అనుకొని ఈయన భ్రమపడి ఈయనే చంపుకోవడానికి ట్రై చేస్తుండే. ఎందుకంటే ఒకవేళ ఖైదీలు తప్పించుకుని వెళ్ళిపోతే ఆ శిక్ష అనేది వీళ్ళకి పడుతుంది జైలర్స్కి. అందుకనే ఆ భయానికి ఆయన వాళ్ళ చేతిలో నేను పడిపోవాలంటే నేనే చచ్చిపోతే బెటర్ అనుకుని ఆయన చంపుకోపోతుంది. అప్పుడు ఏం జరిగింది చూడండి. నెక్స్ట్ అప్పుడు పౌలు నీవు ఏ హానియు చేసుకోవద్దా, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. చూసారా, ఈ చెరసాల నాయకుడు ఎప్పుడైతే పాపం తను చంపుకోవడానికి చూస్తాడో అబ్జర్వ్ చేస్తుండే మనోడు ఎవరో పౌలు బాబాయ్. పౌలును శీలను అబ్జర్వ్ చేసి, అయ్యా బాబు మీరు ఏమీ చచ్చిపోయి యాక్టింగ్ అసలే చేయకండి, మీరేం చంపుకునే ప్రయత్నాలు చేయకండి, మానేయండి, అవి మేమందరం ఇక్కడ ఉన్నాం, ఎవరో పారిపోలేదు అని అన్నాడట. నెక్స్ట్ చదువు. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి
వణకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారికి అందరికి దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసము పొందిరి. చాలు. ఇక్కడ చూసారు ఏమైందో? వెంటనే ఈయన చెరసాల నాయకుడు భయపడిపోయి పాపము అయ్యో వీళ్ళందరూ తప్పించుకుని వెళ్ళిపోయారు అనేసి పాపం చింతించి చంపుకోబోయాడు. మన వాళ్ళు అబ్జర్వ్ చేసి మేము ఎక్కడ పోలేదు బాబు, ఎక్కడే ఉన్నామని చెప్పి ధైర్యం తెలిసాక అమ్మ నాయన ఎంత మంచి వాళ్ళు. తలుపులు ఊడిపోయాయి. అది తలుపులు ఊడిపోవడం, భూకంపం రావడం ఎవరి పవర్ అదే? మరి పౌలు శీలను ఎవరి గురించి ప్రచారం చేస్తున్నారు, వాక్యము చెప్తున్నారు? మహాదేవుడైన సృష్టికర్త అయిన దేవుని వాక్యం, దేవుని మాటల్ని వాళ్ళు అనేక మంది జనాలకి తెలియజేయడానికి పాపం దెబ్బలు కాసినారు. అనవసరంగా దెబ్బలు కాసినారు, అనవసరంగా అవమానాలు పొందినారు, అనవసరంగా గాయాలు పొందినారు. ఇవన్నీ చూస్తున్న దేవుడు న్యాయం చేయడా అని మనం అనుకుంటున్నామా? అందుకనే వాళ్ళకే న్యాయం చేసిన దేవుడు నీకు నాకు న్యాయం చేయకుండా ఉంటాడా అని నువ్వు అనుకుంటున్నావా? ఎవరి వలన కాదు, దేవుడిని నమ్ముకున్న నిన్ను అన్యాయం చేయడం ఎవరి తరము కాదురా నాయన. అది గుర్తుపెట్టుకున్న ఫస్ట్, ఎవరి తరము కూడా కాదు. దేవుని యందు విశ్వాసం కలిగి నువ్వు జీవించడం అనేది అలవాటు చేసుకుంటే నిన్ను ఏమి చేయాలో దేవుడికి, నీకు ఏమి కావాలో దేవునికి అన్ని బాగా తెలుసు. నీ దగ్గర ఎవరు నొక్కేయడానికి ట్రై చేసినా నొక్కేయడం దగ్గర నొక్కించేస్తాడు దేవుడు. అది నమ్ముతున్నావా? నమ్మితే ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంటే, ఏ విషయంలోనైనా అప్పుడు ఏం చేస్తుందంటే, ఈయన ఇంత నమ్మకమైన వాళ్ళ ఈ ఖైదీలు అని చెప్పేసి ఆ చెరసాల అధిపతి కూడా అంతకుముందు వాళ్ళు ఆయన విన్నాడు. వీళ్ళ మాటలు ఏంటి చెప్తారంటే, వీళ్ళు క్రీస్తు బోధని చెప్తారు. వీళ్ళు క్రీస్తు మాటల్ని, క్రీస్తు ప్రేమని, క్రీస్తులో ఉన్న దైవత్వాన్ని వీళ్ళు జనానికి రుచి చూపించే మనుషులు ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి వెంటనే ఆయన వచ్చి గడగడ వణుకుచూ వచ్చి అయ్యలారా నేను కూడా యేసయ్యని నమ్ముకోవాలంటే ఏం చేయాలని అడిగాడట. నీవును నీ వెంటనే పౌలు శీలలు ఏం చేశారంటే దేవుని వాక్యం చెప్పి వాళ్ళ దేవుని మార్గములన్నీ తెలియజేసిన తర్వాత ఆయన వెంటనే రక్షణ పొందుకోవాలి, నేను కూడా నాకు రక్షణ పొందుకోవాలని చెప్తే వాళ్ళకి వాళ్ళ ఆయనకి ఆయన కుటుంబానికి బాప్తిస్మం దేవుడు యేసయ్య నామములో ఇచ్చారు. సో ఎంతోమంది రాజుల్ని, మొండి రాజులు, పనికిరాని రాజుల్ని, ఎంతో గొప్ప గొప్ప చక్రవర్తుల్ని దేవుడు కింద పడేసి నార తీసేశాడు. అప్పుడున్న జనాలు కూడా ఎవరు ఏం చేయలేరు పాలన ఆ రాజుల్ని. కానీ దేవునికి ప్రార్థన చేసినారు. దేవునికి ప్రార్థన చేసేది ఏం జరిగింది? అపోస్తలుడైన పౌలుగా మారకముందు సౌలు గారికి ఏం చేసింది దేవుడు? మరి నువ్వెందుకు భయపడిపోతావు? దేనికి భయపడకూడదు. దేవుని మీద విశ్వాసం పెట్టుకోవాలి, దేవునికి ప్రార్థన చేయాలి. అది మర్చిపోయి పనికిరాని వేసలు వేయకూడదు. అది నేను చెప్పాను. వీళ్ళ మీద వాళ్ళు రావట్లేదు, వీళ్ళు రావట్లేదు, వీళ్ళు ఫైటింగ్లు రావట్లేదు, వాళ్ళు ఫైటింగ్లు రావట్లేదు, వీళ్ళు గొడవలు పెడదామంటే నాకు ఎవరు మద్దతు ఇవ్వట్లేదు. ఎందుకే? నువ్వు దానివల్ల ఏమవుతుంది? దానివల్ల అనవసరమైన గొడవలు పెట్టే వాళ్ళంగా ఉంటాం. అలాంటి చేయకండి, ప్రార్థన చేయండి. ఏలికలను పెట్టించిందే దేవుడు, అది ఏ దేశమైనా ఎక్కడైనా సరే. కనుక ఆ ఏలికని ఏం చేయాలనేది దేవునికి బాగా తెలుసు. దేవుడు ఆమె అమాయకుడు గట్ట కాదు, చోద్యం చూసి మనిషిని గట్ట కాదు, మనిషి లాంటివాడు కాదు దేవుడు. దేవుడు ఎప్పుడు ఏం చేయాలో దేవునికి బాగా తెలుసు. అది మనం అర్థం చేసుకోవాలి. వెంటనే ఏం జరిగింది? వాళ్ళు ఉండడం బట్టే ఈయన దేవుని వాక్యం విని ఆ తర్వాత యేసయ్యని తమ సొంత రక్షకుడిగా, యేసయ్య నిజమైన దేవుడిగా ఒప్పుకున్నాడు. సో ఇప్పుడు ఎవరెవరైతే పుల్లి కూటాంతరాలు అన్నీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒకరోజు మారిపోతారు. వాళ్ళ గురించి మనం ప్రార్థన చెయ్యాలి. దేవుడు ఏలికగా ఇచ్చినప్పుడు ఆ స్థానాన్ని ఉపయోగించుకొని నువ్వు నలుగురికి మంచి కార్యక్రమాలు చేసినట్టుంటే
నీకు మంచి జరుగుతుంది. లేదు నా ఇష్టం వచ్చినట్టు నేను జరుగుతాను అనుకుంటే అక్కడ జరిపించడానికి నువ్వు ఒక రోజు ఉండవు. అది వాళ్ళకి అర్థమయ్యే రోజు వచ్చేసరికి ఆ రాకముందే కొంచెం మంచి మనసు తెచ్చుకోవాలనేసి నేను ప్రార్థన చేస్తున్నాను. మేము అందరం కలిపి ప్రార్థన చేస్తున్నాం. మనోళ్ళందరూ కూడా ప్రార్థన చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మేలు జరుగుతుంది. వాళ్ళు నశించిపోవడం మనకి ఇష్టం లేదు. వాళ్ళు నశించిపోవడం మనకి ఇష్టం లేదు. అందుకని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందరూ మనం రక్షింపడాలని మనం కోరుతాం దేవుని. అందుకని ఒక మాట చూపిస్తాను చూడండి మీకు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. ఎందుకంటే మనమందరం ఒకరోజు దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడే రోజు వస్తుంది. ఆ రోజు శిక్షను నేను తప్పించుకోలేను. లోకంలో ఉన్న ఏ మనిషి కూడా తప్పించుకోలేడు. ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడే రోజు వస్తుంది. నీ జీవితంలో నువ్వు చేసిన మంచి చెడు కానీ అక్కడ లెక్క చూసే రోజు వస్తుంది. దాని నుండి తప్పించుకోవాలంటే భూమి మీద ఉండేటప్పుడే నీకు ఇచ్చిన దాన్ని నువ్వు ఉపయోగించుకొని చక్కగా మంచి పని చేయడానికి అలవాటు పరుచుకోవాలి మనం. లేకపోతే ఆ రోజు నిన్ను ఎవరు రక్షించడానికి ఎవడు ఉండడు. ఇప్పుడు కళ్ళబుల్లో మాట్లాడుకుని ఇప్పుడు ఎవరో 10 మంది నీ వెనక్కున్నారని నువ్వు ఏదో పిచ్చి గెంతులు వేసినావు అనుకో. ఆ తర్వాత నిన్ను పిలగొట్టుకుని దేవుడు ఎక్కడ పడేయాలో అక్కడ చేసేస్తాడు నేను. అప్పుడు రక్షించిన ఎవడు ఉండడు. చూడండి ఒకసారి చదవండి ఆ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఏంటిది? దేహముతో జరిగించిన వాటి ఫలములు ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. అర్థమైందా? అర్థమైన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అనేది ఏంటంటే నాయన, ఈ జీవిత దినాలు, ఈ భూమి అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఈ భూమిని వదిలిపెట్టే రోజు నీకు నాకు అందరికీ ఉంటుంది. ఒకరోజు ముందు ఒకరోజు వెనక్కి, అంతే తేడా. నువ్వు ఏదో కక్షలో కార్పణ్యాలు పెట్టుకుని ఏదో చేసేది మనం బయలుదేరితే నీ వల్ల ఏమీ కాదు. అసలు మనం అందరము ఒకరోజు ఈ భూమి మీద మన దేహంతో జరిగించిన మంచి చెడు కార్యక్రమాలకైతే చెడు చూస్తాం దేవుని దగ్గర, మంచి కార్యక్రమాలు అయితే మంచినే చూస్తాం. అది మర్చిపోయి నువ్వు ఏదో చేసేస్తున్నావు అనుకుంటే నీ వల్ల ఏమీ చేయడం కాని పని. ఎందుకంటే అది గుర్తుపెట్టుకోలేక జనాలు ఏవేవో ఆలోచన చేస్తారు. కానీ అవన్నీ మంచి పద్ధతులు కదా, మానేయండి. దేవుడి మీద ఆధారపడడం నేర్చుకోండి. నిజమైన దేవుడిని తెలుసుకోవడానికి ట్రై చేయండి. దాని గురించి మనం విద్వేషాలు పెంచుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఎవరైతే ఈ దేహంతో ఉండని రోజులు ఏ పని చేశారో ఆ లెక్క చెప్పుకునే రోజు నీకు నాకు ఒక రోజు వస్తుంది. ఆ లెక్కలో నీ లెక్కలేమని, నువ్వు చేసిన పనులు ఏమైనా మంచిగా లేకపోతే అక్కడ నీ బతుకంతా అంతే సంగతి అయిపోతుంది. అక్కడ అదే లాస్ట్ జడ్జిమెంట్ నీకు, అదే లాస్ట్ జడ్జిమెంట్. కనుక ఆ జడ్జిమెంట్లోనికి నువ్వు మంచిగా కనపడాలంటే భూమి మీద నీకు ఇచ్చిన దేవుడు ఇచ్చే టైంలో నువ్వు ఎలా చేయాలంటే నలుగురికి మంచి చేసే కార్యక్రమాల మీద మనసు పెట్టాలి తప్పించి కొందరికి మంచి చేసి కొందరికి చెడు చేసే యాక్షన్ మాత్రం చేయకూడదు. అది తప్పు. అందరూ మనోలే కాబట్టి వాళ్ళు వీళ్ళు అనేది ఏం లేదు. వీలైతే అందరికీ మంచి చేసే యాక్షన్ ఆ స్థానంలో నీకు అది ఇచ్చాడు దేవుడు. నీకు అదే ఆ స్థానం ఇచ్చినప్పుడు ఆ స్థానాన్ని ఉపయోగించుకొని నలుగురికి మేలు చేసే కార్యక్రమం మాత్రమే చెయ్యాలి. చేసినప్పుడు దేవుని దగ్గర మేలు పొందుతారు. దేవుని దృష్టిలో మంచోళ్ళుగా తీర్పు తీర్చబడతారు. అట్లా కాకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే మాత్రం ఒక్కో రోజు వస్తుంది, దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు. దేవుడి ఈ విషయాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి అర్థం చేయనుగాక. ఆమేన్ 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 ఆమేన్.